ఎన్ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ మారపాక రవి మాట్లాడుతూ ఉప్పలమ్మ పండుగలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీరు ఎందుకు వచ్చారో మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని దురుసుగా మాట్లాడడం సరైంది కాదన్నారు. మమ్మల్ని పిలిచి మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, ఇక్కడ మీకు ఏమి పని అని అందరి ముందు ఒక మహిళ అని కూడా చూడకుండా అవమానించారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గన్ను నరసింహులు ఆహ్వానం మేరకే ఇక్కడికి రావడం జరిగిందని వారు చెప్పుకున్నప్పటికీ లలిత శ్రీనివాస్ ను ఈ విధంగా అవమానించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మారపాక రవి మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం కేజీబీవీని సందర్శించిన రోజు కూడా ఇదే విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా వాడు వీడు అని సంబోధించారు కడియం శ్రీహరి. అది మీకు తగదన్నారు. ఇకనైనా మీలో మానసిక పరివర్తన వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తానేదార్లపల్లి ఎంపీటీసీ లత శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్న జరిగిన అవమానానికి ఇప్పటి వరకు కూడా మంచినీళ్లు కూడా ముట్టుకోలేదని వారి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గన్ను నరసింహులు పిలుపు మేరకే మేము అక్కడికి వెళ్లడం జరిగింది. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఇలా అవమానించడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు. దీనికి కడియం శ్రీహరి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో నేను కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సింగపురం దయాకర్, మాజీ జెడ్పీటీసీ గుర్రం యాదగిరి, చిల్పూరు మండల అధ్యక్షుడు తీగల మహేందర్, నగరబోయిన శ్రీరాములు, బొందయ్య, చింతజోస్న, గట్టు పద్మ, వివిధ గ్రామాల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వల్ప మెజార్టీతో కళ్ళుపోయి మొదలు పడ్డట్టుగా ఆయన గెలిచి ఆయన అహంకార ధోరణితో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎదిరిస్తే భయపడేది లేదు అని కూడా మరి పత్రికా ద్వారా కడియం సూటిగా మరి తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడు అని సంబోధిస్తున్న పరిస్థితుల్లో మీ అందరికీ ఇప్పుడు కడియం శ్రీహరి ఆడియో మీ అందరికీ పంపిస్తా. ఇక ఉన్నది మీకు కూడా తెలుసు, నేను ఇక్కడ వినిపిస్తా. కడియం శ్రీహరి గారు ఒక ఉద్యోగిని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని వాడు అని సంబంధించడం రికార్డు ఉంది, మీకు చూపిస్తాను, మీకు పంపిస్తాను అని అలా మాట్లాడడం అది ఎంతో బాధాకరం. బేషరతుగా ఈ మాలోతు లలిత ఎంపీటీసీ గారికి మరి మహిళా లోకానికి మరి క్షమాపణ చెప్పాలని మేము ప్రజాప్రతినిధులమైన జెడ్పీటీసీ కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర నాయకురాలు సింగపురం ఇందిరక్క మహిళే కాబట్టి నియోజకవర్గం తరఫున అలానే సింగపురం ఇందిరక్కను మరి అలా మాట్లాడినాం. నిన్న మరి లలిత చెల్లెలు కూడా ఈ విధంగా మాట్లాడినాం. మరి మీ నైజమే అదా, మేము ఎవరం అనలేదు. మీరు ఆ రోజు నాడు మిమ్మల్ని దళితులతో మరి నచ్చినట్లే ఆ బిల్లు ఎందుకు ఇచ్చున్నాం మాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఈ రోజు అర్థమవుతుండదని కడియం శ్రీహరిని మేము నిజంగా కూడా ఈ సమావేశం ద్వారా ఇంకోసారి అలా విధంగా మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సీతక్కకు మేడారంలో గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి, డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తులాభారం వేసుకుని 85 కిలోల నిలువెత్తు బంగారం వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఐటీడీఏ క్యాంప్ ఆఫీసులో 2024 ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర నిర్వహణ విషయమై పలు శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. జాతరలో వసతుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని, పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని, నేనైతే ఫీల్డ్ వర్క్ అని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. సీతక్క ఏదో అక్కడ చూస్తానే లేదు, లోకల్ మనం అందరం పక్కా లోకల్ ఎక్కువ కాబట్టి మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి లేదు. అందరం మంచిగా చేస్తేనే
ఈ జాతర సక్సెస్ అవుతుంది, అందరికీ మంచి పేరు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను. మరి పూజారులతో కూడా వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క అవస్థలు కూడా విన్నాము. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ఆయా అధికారులకు, అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి బయక్కపేట, పూనుగల్ల, అదేవిధంగా కొండాయి, కొంత గుర్రంపేట, అదేవిధంగా గట్టమ్మ, మరి ఇవన్నీ కూడా జాతరలు జరిగేటువంటి ప్రాంతాలు, అంటే దేవుళ్ళని తీసుకొచ్చే ప్రాంతాలు, లక్ష్మీదేవర్లు వచ్చే ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఐటీడీ అధికారులు కానీ, మనకు సంబంధించినటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ ఒక్కసారి విజిట్ చేసి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బాలంపేట గ్రామంలోని శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన దేవాలయ అర్చకులు. అనంతరం సీతక్క మాట్లాడుతూ ఇటీవల కాలంలో రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం జరిగిందని, కాకతీయులు నిర్మించిన రామప్ప ఈనాటికి చెక్కు చెదరకుండా ఉందన్నారు. అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధని, కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం, శాండ్ బాక్స్ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతమని అన్నారు. రామప్పను టూరిజం హబ్ గా అభివృద్ది చేస్తామని, కాకతీయ రాజులుగా సమ్మక్క సారలమ్మ పాలనలో రామప్ప లాంటి నిర్మాణాలు జరిగాయని అన్నారు. కాకతీయులు ఎక్కడ ఉన్నా టెంపుల్ టౌన్ కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపుకు కృషి చేసిన ప్రొఫెసర్ పాండురంగారావు, పాపారావుల కృషి ఎనలేనిదని సీతక్క అన్నారు. అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుందామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐఏఎస్, ఐటీడీఏ పీఓ అంకిత్, ఐఏఎస్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకంతో తాము రోడ్డున పడ్డామని ఆక్రోశిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టాడూ అధ్యక్షులు నలమాస సాయి మాట్లాడుతూ, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చిన హామీ అమలు చేస్తున్నారు, సంతోషం. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా? తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కనుక తమరు వెంటనే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 10,000 పరిహారం అందించాలని, తమ నిరుపేద ఆటో కార్మికులకు ముందుగా ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం అందించే 5 లక్షలు మంజూరీ చేయాలని, ప్రతి ప్రభుత్వ పథకంలో తమకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ఆటో యూనియన్ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. నిరసనగా మేము ఫస్ట్ టైం కాబట్టి నిరసన ర్యాలీ చేపట్టాం. ఇది కూడా, ఈ ఉద్యమం కూడా మాకు ఏదో ఒకటి భరోసాని ఇవ్వకపోతే మాత్రం దిశల వారీగా మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే పోతుంటాం. మాకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా పింఛను ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు వాస్తవం కూడా ఇవాళ కొన్ని రూట్లు ఉన్నాయి. కేసముద్రం కానీ, నెల్లికుదురు కానీ, దోర్నకల్ కానీ, మన మరిపేడ కానీ, బయ్యారం కానీ, వాస్తవంగా బస్సులు వచ్చిన కాంచి కూడా ఒక్కరు కూడా ఎక్కే పొజిషన్ లేదు. కానీ కొన్ని ఊళ్ళల్లో ఇవాళ నెల్లికూరు రూట్ చూస్తే ఇవాళ అమ్నగల్ కానీ, ఆలేరు కానీ, ముప్పారం కానీ, శ్రీరామగిరి కానీ, రాయరాల కానీ, మన నెల్లికూరు కానీ, ఆ యొక్క కొన్ని విలేజ్లలో కొన్ని ఆటోలు ఉన్నాయి. అలాంటి ఆటోలు ఒక్కరు ఎక్కకుండా మహిళలు స్టేజీల కాడ దిగి వాళ్ళ పిల్లల్ని బైక్ మీద తెప్పించుకున్నాడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాస్తవంగా ఆటో డ్రైవర్లది చాలా హీనమైన పరిస్థితి. వాస్తవంగా చాలామంది ఇప్పుడు ఉపాసాలు కూడా ఉంటారు. వాస్తవంగా గిరాకులు లేక, డీజిల్ లేక ఒక్కొక్కరు 20 రూపాయలు 30 రూపాయలు చేసుకున్న పొజిషన్ ఉంది. దీన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము కూడా దాన్ని తప్పుపడతలేం. మాకు కూడా ఒక భరోసాని ఇవ్వాలి. మా బతుకులో కూడా ఒకటి ఉపాధి కల్పన ఆశతోని ఇవాళ ఒక పెద్ద ఎత్తున మైపాచి లైన్ కూడలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మా ఆటో కార్మికుల వేదన కొద్దిగా సైలెంట్గా వినాలి. ఉదయం లేస్తే ఒక 2-3 రౌండ్లు వేయింది పాల ప్యాకెట్ కొనుక్కోలేని జీవితం మాది. అర్థం చేసుకొని గవర్నమెంట్ రేవంత్ అన్న ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం మేము వ్యతిరేకించట్లేము. రేవంత్ అన్న, ఈ ఉచిత బస్సుల వెనక 40 లక్షల ఆటో కార్మికుల జీవితాలు ఉన్నాయి. రేవంత్ అన్న,
నువ్వు అర్థం చేసుకొని ఈ 40 లక్షల కుటుంబాలని వీధి పాలు చేయకుండా ఈ 40 లక్షల కుటుంబాలకు నెలవారీగా ఒక 10,000 పింఛనిగా విధంగా పెట్టి ఈ ఆటో కార్మికులని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రేవంత్ అన్న ఈ ఆటో కార్మికుల మనోవేదనము అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మానుకోట జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం. మానుకోట జిల్లాలో ఇప్పుడు ఉండబడిన ఆటో కార్మికులు ధనికులు కాదు రేవంత్ అన్న, ప్రతి ఒక్కరిది రెక్కాడితే డొక్కాడే జీవితం అన్న. మీరు ఇక్కడ ఉండబడిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రేపు కాబోయే మినిస్టర్ కానీ ఇప్పుడు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ వార్త ఆడిదాకా పోయిద్దో పోదో తెలియదు. ఇక్కడ స్థానికంగానైతే ఖచ్చితంగా ఈ వీడియోలు వస్తాయి. ఈ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎవరైనా రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ 40 లక్షల ఆటో కార్మికుల మనోవేదన తెలియపరిచి వీడికి నెలవారికి ఒక 10,000 పింఛని, అరువులు కలిగిన వారికి 10,000 పింఛని అనౌన్స్ చేసి ఈ ఆటో కార్మికులని కష్టాల నుంచి బయటేస్తారని చెప్పి ఈ ఆటో కార్మికుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మాకు ఊరు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఊరుకు బస్సు లేకుండా ఆటో మాత్రం ఉన్నది. మిత్రులు అడ్డరోళ్ల కాడికి మనోడు పెద్దోడు చెప్పినట్టు అడ్డరోళ్ల కాడికి నడిచిపోయి ఆటో లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలంతా చదువుకున్న పిల్లలు పని చేసుకొని చేతగాదిగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకనే ఆటో తోలుతున్నారు. మిత్రులారా, పీజీ చేసి ఉన్న పిల్లలు కూడా ఆటో తోలుతారు. ఈ ఆటో తోలేటోళ్ళంతా అమాయకులు. వీళ్ళు వేరే ఏం పని చేయలేరు. ఆటో నడిపిన మనిషి సచ్చేదాకా ఆటో నడుపుతాడు. నేను 35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఇక నేను ఏం పని చేయగలుగుతా? నా పిల్లలను చదివించుకునే కష్టం అవుతుంది. నేను నా పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాలు చేసి అప్పలపాలై ఉన్నా. నేను ఇప్పుడు ఆటో నడవకపోతే సాగు అనేది ఉన్నది తప్ప మేము ఇంతవరకు రైతుల ఆత్మహత్యలు చూశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మాత్రం చూడకండి. గవర్నమెంట్ ఇలాంటి ఉద్యమాలు మేము చేయకుండా మాకు న్యాయం చేసి నెల వృత్తి కల్పిస్తారా, లేకపోతే మమ్మల్ని ఆర్టీసీ మాదిరిగా మాకు నెల కింద జీతాలు ఇచ్చి మీరు వీటిని సొంతం చేసుకొని మమ్మల్ని నడిపిస్తారా? దయచేసి మాకు గవర్నమెంట్ కళ్ళు తెరిచి మీరు చేసినది మేము పొరపాటు అనట్లేము, కానీ మాకు ఆ మహిళలు వస్తేనే మాకు ఈ పబ్లిక్ ఎక్కేది. మాకు ఉచితం అంటే ఎవరైనా మా భార్య పిల్లలు కూడా అందులో పోతున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు ఈ ప్రభుత్వం పరిధిలో మేమందరం ఓట్లేసి గెలిపించాం కనుక మాకు కూడా న్యాయం చేయాలని చిన్న విన్నపం చేస్తాం. క్రైస్తవులకు ఎప్పటికీ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు తాము ముందుకు వచ్చామని ట్రై సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ డేవిడ్ కొండ్ర తెలిపారు. సోమవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము అండగా ఉండి కాపాడుకుంటామని అన్నారు. ప్రస్తుతం చర్చిలపై జరుగుతున్న దాడిని ఆపడంతో పాటుగా నగరంలో క్రైస్తవ భవనం నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ ఏలియా, కార్యదర్శి విలియం, కోశాధికారి జనార్దన్, ఉపాధ్యక్షులు అంబాల కుమార్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జన్ను ప్రమోద్ కుమార్లు పాల్గొన్నారు. ఈ టీపీఎఫ్ లేక టీపీఏ ద్వారా మేము ఎన్నో కార్యాలు చేయబోతున్నాం. ట్రై సిటీస్లో మరి ఉన్న క్రైస్తవులకు వచ్చే, సేవకులకు వచ్చే, మరి పాస్టర్స్కు, రెవరెంట్స్కు, చర్చిల కాడ వచ్చే సమస్యలను మేము ఎదుర్కొంటాం. తప్పకుండా ఆ సమస్యలను మేము పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ గొడవలను మేము స్పాట్లో పట్టించుకుంటాం. అన్ని ర్యాపిడ్ డెసిషన్స్ తీసుకుంటాం. తప్పకుండా ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఒక్క పాస్టర్కు, ప్రతి చర్చ్కి మేము మేలు చేస్తాం. ఎవరికి ఏ హాని మేము కలగకుండా చూస్తాం. అందుకే ఈ యొక్క టీపీఎఫ్ను లేక టీపీఏను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రెసిడెంట్ గారు, ఇంకా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మరియు చీఫ్ అడ్వైజర్ గారు, అడ్వైజర్స్ మరియు ముఖ్యమైన మరి ట్రెజరర్ అందరు కూడా మరి అదే రీతిగా మరి సెక్రటరీ లేక మరి వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈ అందరినీ కూడా ముందుకు పెడుతున్నాము. మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క టీపీఏ ద్వారా, టీపీఎఫ్ ద్వారా ఎక్కువ క్రిస్టియానిటీ విషయం పట్టించుకోబోతున్నారు. ట్రై సిటీస్ విషయంలో పెద్ద పెద్ద సభలను కూడా నిర్ణయించుకున్నాం మేము. కాబట్టి అన్నటి విషయంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి, పాస్టర్స్కి వచ్చే, చర్చెస్కి వచ్చే ప్రతి దాడిని మేము పట్టించుకుంటాము. శ్రీనగరంలో ఉన్న క్రైస్తవ సోదరులు, క్రైస్తవ పాస్టర్స్కి ప్రభు నామమున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ త్రినగరాలలో మరి క్రైస్తవులకు వచ్చే విషయాల మీద మాట్లాడడానికి, వారికి కొంత మేలు చేయడానికి మేము నూతనముగా 2020 సంవత్సరంలో ముందుకు వచ్చినాం. మేమంతా మీకు తెలుసు, కాకపోతే మేము త్వరగా మీ ముందుకు వచ్చాం. మరి రాబో కాలంలో కొన్ని మెడికల్ క్యాంప్స్ కానీ, సోషల్ సర్వీసెస్ కానీ, చర్చిలకు కొంచెం మేలు చేయడానికి మేము ముందుకు వచ్చాము. కనుక 3 పట్టణాల్లో ఉన్న హనుమకొండ, కాజీపేట, వరంగల్, ఈ త్రినగరంలో కాసిన కాపరులు, విశ్వాసులు మాతో సహకరించాలి. మేము మీకు సహకరిస్తాము. ఎటువంటి ఇబ్బంది అయినా మా సెల్ ఫోన్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కనుక మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మాతో మెయిల్ పొందొచ్చు. మీకు కావాల్సినవి మేము చేయడానికి ముందుకు వచ్చాం. మరి చైర్మన్ గారు కొండ్ర
డేవిడ్ గారు, మరి సెక్రటరీ గారు రిటైర్డ్ విలియం గారు, మరి జనార్దన్ గారు ప్రెసిడెంట్, మరి అలాగే అంబాల కుమార్ గారు, జన్ను ప్రమోద్ గారు, మేమందరం ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాలేదు సమయానికి. కానీ మేమందరం మీకు ముందుకు వచ్చి ఏంటంటే మీకు మంచి చేయడానికి మేము ముందుకు వచ్చాం కనుక మమ్మల్ని మీరు ఆదరించాలని, మాకు మీ తోడ్పాటు ఇవ్వాలని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతాం. సచివాలయంలో సోమవారం రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులుగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మయస్కరాయ తమయస్కరాయ మయస్కరాయ నమో నమశ్చాయస్కరాయ మయస్కరాయ నమః నమో నమః శివాయ శివాయ నమః శివాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి దేవసేన దేవీల కళ్యాణోత్సవాన్ని అర్చకులు సముద్రాల సుదర్శన్ శ్రీహర్ష వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపారు. వరంగల్ జిల్లా ఊకల్ గ్రామంలో కొలువుతీరిన శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వరుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వధువులు వల్లీదేవి దేవసేన దేవీలతో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా జై జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ మారుమోగిన నామస్మరణలతో భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కళ్యాణంలో నూతన వధూవరులు పాల్గొని పూలమాలలను సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన వారికి సకల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అర్చకులు సముద్రాల సుదర్శన్ తెలిపారు. ఆయన మళ్ళీ కాకరే గారికి వచ్చేసరికి ఇష్టం అడిగినట్టు అప్పుడు మార్గశీర్ష మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత మహిమాన్వితమైన సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క జన్మదినోత్సవం, కళ్యాణ మహోత్సవం చాలా భక్తుల పాలిట సకల కోరికలు తీర్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు కలియుగ వరదుడు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సుబ్రహ్మణ్య అష్టోత్తర, సుబ్రహ్మణ్య స్తుతి, సుబ్రహ్మణ్యోత్పత్తి ఆ స్వామివారి యొక్క ఉద్భవాన్ని పారాయణ చేసి భక్తులందరికీ కూడా అశేషమైనటువంటి ఫలితాన్ని స్వామి యొక్క అనుగ్రహంతో పొందారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అడ్డదారిలో గెలిచారని అసెంబ్లీలో సరిగ్గా ప్రమాణ స్వీకారం చేయలేని వారు మమ్మల్ని పాలిస్తారా అని శ్యామ్ నాయక్ అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలన్నారు. నేను ఓడిపోయినప్పటికీ మీతోనే ఉంటా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే అండగా ఉంటదని టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో సరిగ్గా ప్రమాణ స్వీకారం చేయలేని మీరు మమ్మల్ని పాలిస్తారా, అడ్డదారిగా గెలిచారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖీ బ్లాక్ అధ్యక్ష అయూబ్ ఖాన్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఇస్లాం అజీం ఖాన్, ఎంపీటీసీ అహ్మద్ ఖాన్, పెందూరు ప్రకాష్, షేక్ కయూం, సుద్దాల శ్రీనివాస్, సుద్దాల ఆనంద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉత్తరించినామని చెప్పి భావించవద్దు. ఎందుకంటే ఒక్కరోజు మాయ చేశారు, మీరు రోజు మాయ చేయలేరు. ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు, వారు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు మీరు చేసే పాపాలకు మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. 10 సంవత్సరాలుగా మీరు పాలించారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక్క రోడ్డు వేయలేని మీరు, ఒక్క ఇంటికి నీళ్లు ఇయ్యలేని మీరు, ఒక్క ఇంటికి కూడా ఇల్లు కూడా కట్టించలేని మీరు నాయకుల. అసలు సిగ్గు శరం ఉంటే అసలు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఏ అర్హతలు ఉన్నాయి మీకు? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేని వారు మీరు
సరిగ్గా ప్రమాణ స్వీకారం చేయలేని మీరు మమ్మల్ని పాలిస్తారా? అడ్డదారిలో గెలుపు కాదా అది? నిజమైన గెలుపు అని మీరు భావిస్తున్నారా? ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తారో ఆత్మసాక్షిగా మీరు రండి, మేము వస్తాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జా పటేల్ కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుజ్జి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో జైనూరు మండల కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. జైనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ మరియు కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుడిమేత విశ్వనాథ్, బ్లాక్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్, మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ ఇస్లాం, సుబూర్ ఖాన్, అజ్జులాల్, అజీం, అహ్మద్ ఖాన్, పెందుర్తి ప్రకాష్, మాందాడి లింగు, ఫైజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.